వానరులు అక్కడ ఉన్నారు. దక్షిణ దిక్కుకు వెళ్ళవలసినటువంటి వానరులలో ఉన్న హనుమని సుగ్రీవుడు వెనక్కి పిలిచారు. పిలిచి హనుమతో అంటున్నారు, ఈలోగా రామచంద్రమూర్తి అడిగారు, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, నీకు ఈ భూమండలం అంతా ఇన్ని ప్రాంతాలు ఎలా తెలిసాయని అడిగారు. గట్టిగా చెప్పకూడదు రామా, నన్ను వాలి చంపడం కోసమని వెంట తిరిగినప్పుడు 4 మంత్రులతో కలిసి భూమండలం అంతా పారిపోయాను, అప్పుడు చూశాను ఇవన్నీ. ఆయన ఎంత బలవంతుడో చూడండి పారిపోవడంలో కూడా. చిట్ట చివరికి హనుమ నాతో చెప్పారు, ఎంతకాలం ఇలా పరిగెడతావు, ఋష్యమూక పర్వతం మీదకైతే వాలి రాలేడు, అందుకని అక్కడ ఉండు అని చెప్పారు. అప్పటి నుంచి ఋష్యమూక పర్వతం మీద ఉంటున్నాను, అందుకని నాకు ఈ భూమండలం గురించి జ్ఞానం కలిగింది అని చెప్పారు. తర్వాత హనుమని పిలిచారు. విశేషేణ తు సుగ్రీవో హనుమత్యర్థముక్తవాన్ సహి తస్మిన్ హరిశ్రేష్ఠే నిశ్చితార్థోర్ధ సాధకే. ఇన్ని కోట్ల వానరములను 4 దిక్కులకి పంపించినప్పటికీ అర్ధసాధకుడైన వాడు, సీతమ్మ జాడ కనిపెట్టగలిగిన వారు హనుమ ఒక్కరే అని సుగ్రీవుడి యొక్క నమ్మకం. నా భౌమౌ నాంతరిక్షేవా నాంబరే నామరాలయే నాప్సువా గతి సంగంతే పశ్యామి హరిపుంగవ. దేవలోకాలలో కాని, ఈ లోకాలలో కాని, గంధర్వలోకాలలో కాని నీకు తెలియని ప్రాంతం, నీకు తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. కాబట్టి సాసురాహ సగంధర్వాహ సనాగ నరదేవతాః విదితాః సర్వలోకాస్తే శసాగర ధరాధరాః గతి వేగశ్చ తేజశ్చ రాఘవంచ మహాకపే పితుస్తే సదృశం వీర మరుతస్య మహౌజసః త్వయ్యేవ హనుమన్నస్తి బలం బుద్ధి పరక్రమః దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయపండితః. ఇది హనుమ యొక్క గొప్పతనం. అందుకే కిష్కింధకాండలో ఉన్నటువంటి హనుమ యొక్క వైభవాన్ని విన్నంత మాత్రం చేత హనుమ యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇందులో ఆయన ఓ మాట అంటున్నారు, గతిర్వేగశ్చ తేజశ్చ లఘవంచ మహాకపే. నీకు విశేషమైనటువంటి వేగం ఉంది, గొప్ప గతి తెలుసున్నటువంటి వాడివి. లఘవంచ మహాకపే, దూకడం కూడా తెలుసున్నటువంటి వాడివి. పితుస్తే సదృశం వీర మారుతస్య మహౌజసః. నీవు నీ తండ్రి అయిన వాయువుకి ఎంత గమనశక్తి ఉందో, ఎంత వేగం ఉందో అంత వేగం ఉన్నవాడివి. త్వయ్యేవ హనుమన్నస్తి బలం బుద్ధి పరక్రమః దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయపండితః. నీవు దేశకాలములను బాగా తెలుసున్నవాడివి. ఎక్కడ ఏది చెయ్యాలో, ఏ సమయంలో ఏది చెయ్యాలో తెలుసున్నటువంటి బుద్ధి పరాక్రమము ఉన్నటువంటి వాడివి. ఇది లేనివాడు బుద్ధి ఉంటే సరిపోదు, పరాక్రమం ఉండాలి. పరాక్రమం ఉంటే చాలదు, బుద్ధి ఉండాలి. బుద్ధి పరాక్రమము ఉండి ఎక్కడ ఏది చెయ్యాలో అది చెయ్యాలి. అందుకే శ్రీరామాయణంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఇంత బలం ఉన్న హనుమ పిల్లి పిల్లగా లెక్కలో తిరగడం. ఆయన పిల్లి పిల్లంత వారై తిరిగారు. వృషదంశక మాత్రస్సన్ బభూవాద్భుతదర్శన అంటారు. పిల్లి పిల్లంత రూపంతో తిరిగారు. కారణం ఏమిటో తెలుసా? అది నిశ్శబ్దంగా తిరగలదు, అంత చిన్న రూపంతో తిరగలదు. దేశకాలానువృత్తిశ్చనయ పండితః. అంతే తప్ప ఎప్పుడూ తన వైభవమే ప్రకటింపబడాలని పెద్ద పర్వతాకారంతో తిరిగితే దొరికిపోతారు. కాబట్టి నీకు ఈ జ్ఞానము, ఈ బుద్ధి కలిగిన వాడివి. కాబట్టి హనుమా, నీ వలనే ఈ కార్యము సాధింపబడాలి. అప్పుడు సుగ్రీవుడికి హనుమ మీద ఉన్న నమ్మకం ఎంతో చూశారు రామచంద్రమూర్తి. కాబట్టి ప్రభు ఇతని మీద ఇంత నమ్మకం పెట్టుకున్నారు అంటే ఈ కార్యం సీతమ్మ తల్లి జాడ కనిపెట్టబడడం అన్నది ఒక్క హనుమయే సాధించగలరు అని అనుకున్నారు. అనుకుని దదౌ తస్య తత ప్రీతః స్వనామాంకోపశోభితం అంగుళీయమభిజ్ఞానం రాజపుత్రాః పరంతపః. రామాలయంలో ఒక్కసారి నీరాజనం ఇమ్మని చెప్పండి. దదౌ తస్య తత ప్రీతః స్వనామాం కోపశోభితం అంగుళీయమభిజ్ఞానం రాజపుత్రాః పరంతపః. రామచంద్రమూర్తి తన వేలిని, తన ఉంగరం మీద శ్రీరామ అని వ్రాయబడి ఉన్నటువంటి ఉంగరాన్ని తీసి హనుమకి ఇచ్చారు. హనుమా, మిగిలిన వాళ్ళు ఎవరైనా వెళితే సీతమ్మ అనుమానించి మాట్లాడదు. ఈ నా ఉంగరం నీ చేతిలో ఉన్న కారణం చేత. సుందరకాండలో ఈ ఉంగరం అమ్మవారి కేశభూషణం ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ ఉంగరం అనుకోకండి, ఉంగర దర్శనమే రామదర్శనం సీతమ్మకి. గొప్ప ఉపశాంతినిస్తున్న ఆ ఉంగరం రాముడి చేతి నుంచి హనుమ చేతిలోకి వెళ్ళడం రామాయణంలో ఒక అద్భుత ఘట్టం. అన్ని కోట్ల వానరములు ఎడుతున్నా ఆయన ఉంగరాన్ని పుచ్చుకున్న ఏకైక వ్యక్తిగా గౌరవాన్ని పొందినటువంటి మహాప్రాజ్ఞుడు. తన ప్రభు అయిన సుగ్రీవునిచే నమ్మకాన్ని, రామచంద్రమూర్తి యొక్క విశ్వాసాన్ని చూరగొన్న మహాపురుషుడు.
అంత వినయంతో ప్రవర్తించగలిగిన వారు స్వామి హనుమ. ఉంగరం ఇస్తే ఆయన ఎక్కడ పెట్టుకుంటారో మీరు చూద్దరు కానీ దాన్ని బట్టి ఆయన వినయం తెలుస్తుంది. అందుకే కిష్కింధకాండ అంత గొప్ప కాండ. అభిజ్ఞానం రాజపుత్రాః పరంతపః అనేన త్వాం హరిశ్రేష్ఠ చిహ్నేన జనకాత్మజ మత్సకాశాదనుప్రాప్తం అనుద్విగ్నాను పశ్యతి వ్యవసాయస్య తే వీర సత్వయుక్తస్య విక్రమః సుగ్రీవస్య చ సందేశః సిద్ధిం కథయతీవ మే సతం గృహ్య హరిశ్రేష్ఠః స్థాప్య మూర్ధ్ని కృతాంజలిః వందిత్వా చరణౌ చైవ ప్రస్థిత ప్లవగోత్తమః. ఓ వీరుడా, నీ కార్యోత్సాహం సీతమ్మ అరమరిక లేకుండా నీతో మాట్లాడుతుంది కాబట్టి ఈ ఉంగరాన్ని గ్రహించు అని స్వామి తన చేతి ఉంగరాన్ని తీసి స్వామి హనుమ చేతిలో ఉంచారు. వెంటనే ఆయన ఉంగరాన్ని కళ్ళకద్దుకుని తన శిరస్సులో పెద్దగా పెరిగినటువంటి జుట్టు ముడిలోకి దోపుకుని ఆ ఉంగరాన్ని తల మీద పెట్టుకుని శిరసా రామచంద్రమూర్తికి నమస్కరించారు. తప్ప ఇంత గొప్పవాణ్ణి రాముడు నమ్మాడు, ఆ సుగ్రీవుడు నమ్మాడని అహంకరించలేదు. అంత వినయశీలి హనుమ. అందుకే ఈ ఘట్టం రామచంద్రమూర్తికి, సీతమ్మకి, అందరికీ రామాయణంలో గొప్ప మంగళం వైపుకి తిరుగుతున్నటువంటి ఘట్టం ఇదంతా. ఇంకా కాబట్టి ఇప్పుడు పట్టుకుని బయలుదేరారు. అన్ని దిక్కులకు వెళ్ళినటువంటి వానరములు నెల రోజుల తర్వాత తిరిగి వచ్చేసి అందరూ చెప్పారు, మేము వెళ్ళాం కానీ మాకెక్కడా సీతమ్మ జాడ కనపడలేదన్నారు. ఒక్క దక్షిణ దిక్కులకి వెళ్ళినటువంటి వానరముల యొక్క సమూహం మాత్రం తిరిగి రాలేదు. వాళ్ళు అలా వెడుతుండగా ఒక నిర్జనమైన ప్రదేశం కనపడింది దక్షిణ దిక్కున. కండువు అన్న మహర్షి యొక్క 16 సంవత్సరముల కుమారుడు ఒక వనంలో మరణించాడు. ఆయనకి కోపం వచ్చి నా కుమారుడు ఇక్కడ మరణించాడు కనుక ఇక్కడ జనవాసము ఉండకుండుగాక అని శపించారు. అందుకని అక్కడ ఏమి ప్రాణులు లేవు. వాళ్ళ వనంలో తిరుగుతున్నప్పుడు వాళ్ళకి మిక్కిలిగా దాహం కలిగింది. అక్కడ ఒక రాక్షసుడు కనపడితే రావణుడు అనుకుని అంగదుడు మర్దించాడు. ఆయన నెత్తురు కప్పుకుని మరణించాడు. తదనంతరం వాళ్ళు పాపం ఆ సీతమ్మ కోసం వెతుకుతున్నారు. నెల దాటిపోయింది. విపరీతమైన దాహం, ఆకలి. వాళ్ళకి ఎక్కడ దాహం తీర్చుకోవడానికి నీటి కయ్య కూడా కనపడలేదు. ఈలోగా ఒక చోట తడిసిపోయిన రెక్కలతో హంసకారండవాకీర్ణాహవాపి పద్మోత్పలాయుతాహ అని బెగ్గురు పక్షులు మొదలైనటువంటి వంటివి తడి రెక్కలు ఆడించుకుంటూ ఒక బిలంలోంచి పైకొస్తున్నాయి. అప్పుడు చూసి తడి రెక్కలతో పక్షులు వస్తున్నాయి కాబట్టి నీటి కయ్య ఇందులో ఉంటుందని వానరులందరూ ఆ బిలంలో ప్రవేశించారు. అది కటిక చీకటిగా ఉంది. కానీ అంత చీకటిలోనూ చూడగలిగినటువంటి శక్తి కలిగిన వానరులు ఆ బిలంలో జాగ్రత్తగా దారి చూసుకుంటూ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుంటూ అందరూ కలిసి లోపలికెడుతున్నారు. కటిక చీకటి ఏమీ కనపట్టలేదు. సింహాలు మొదలైన క్రూర జంతువులు కూడా బయటికి వస్తున్నాయి. కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఒక పెద్ద వెలుతురు కనపడింది. ఒక పెద్ద వనం కనపడింది. తరుణాదిత్య సంకాశాం వైఢూర్య కృతవేదికాం విభ్రాజమానాన్ వపుషా పాదపాంశ్చ హిరణ్మయాం నీల వైఢూర్య వర్ణాశ్చ పద్మినీః పతగామృతాః మహద్భిః కంచనైః పద్మైః వృతా బాలార్క సన్నిభైః జాత రూపమయైర్మచ్చైః మహద్భిశ్చ సకచ్చపైః నళినీస్తత్ర దదృశుః ప్రసన్న సలిలామృతాః కాంచనాని విమానాని రాజతాని తథైవ చ తపనీయగ వక్షాణి ముక్త జాలామృతాని చ హైమరాజత భౌమాని వైడూర్య మణిమంతి చ దదృశస్తస్త్ర హరయో గృహముఖ్యాని సర్వశః పుష్పితాన్ ఫలినో వృక్షాన్ ప్రవాళమలిసన్నిభాన్ కాంచన భ్రమరాంశ్చైవ మధూని చ సమంతతః మణికాంచన విచిత్రాణి శయనాన్యాసనాని చ మహార్హాని చ యానాని దదృశిస్తే సమంతతః. వాళ్ళ వనంలో చూసేటప్పటికి ఒక గొప్ప సరోవరం, అందులో చేపలు, తాబేళ్లు, పెద్ద పెద్ద చెట్లు, పళ్ళు, వాటికి తేనె పట్లు, అక్కడే బంగారముతో అమర్చబడినటువంటి గొప్ప గొప్ప ఆసనములు, తల్పములు. ఎంత శోభాయమానంగా ఉందంటే వాళ్ళు ఆశ్చర్యపోయి 16 సంవత్సరముల కుమారుడు ఒక వనంలో మరణించాడు. ఆయనకి కోపం వచ్చి నా కుమారుడు ఇక్కడ మరణించాడు కనుక ఇక్కడ జనవాసము ఉండకుండుగాక అని శపించారు. అందుకని అక్కడ ఏమి ప్రాణులు లేవు. వాళ్ళ వనంలో తిరుగుతున్నప్పుడు వాళ్ళకి మిక్కిలిగా దాహం కలిగింది. అక్కడ ఒక రాక్షసుడు కనపడితే రావణుడు అనుకుని అంగదుడు మర్దించాడు. ఆయన నెత్తురు కప్పుకుని మరణించాడు. తదనంతరం వాళ్ళు పాపం ఆ సీతమ్మ కోసం వెతుకుతున్నారు. నెల దాటిపోయింది.
విపరీతమైన దాహం, ఆకలి. వాళ్ళకి ఎక్కడ దాహం తీర్చుకోవడానికి నీటి కయ్య కూడా కనపడలేదు. ఈలోగా ఒక చోట తడిసిపోయిన రెక్కలతో హంసకారండవాకీర్ణాహవాపి పద్మోత్పలాయుతాహ అని బెగ్గురు పక్షులు మొదలైనటువంటి తడి రెక్కలు ఆడించుకుంటూ ఒక బిలంలోంచి పైకొస్తున్నాయి. అప్పుడు చూసి తడిరెక్కలతో పక్షులు వస్తున్నాయి కాబట్టి నీటి కయ్య ఇందులో ఉంటుందని వానరులందరూ ఆ బిలంలో ప్రవేశించారు. అది కటిక చీకటిగా ఉంది. కానీ అంత చీకటిలోనూ చూడగలిగినటువంటి శక్తి కలిగిన వానరులు ఆ బిలంలో జాగ్రత్తగా దారి చూసుకుంటూ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుంటూ అందరూ కలిసి లోపలికెడుతున్నారు. కటిక చీకటి ఏమీ కనపట్టలేదు. సింహాలు మొదలైన క్రూర జంతువులు కూడా బయటికి వస్తున్నాయి. కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఒక పెద్ద వెలుతురు కనపడింది, ఒక పెద్ద వనం కనపడింది. తరుణాదిత్య సంకాశాన్ వైఢూర్య కృతవేదికాన్ విభ్రాజమానాన్ వపుషా పాదపాంశ్చ హిరణ్మయాన్ నీల వైఢూర్య వర్ణాశ్చ పద్మినీ పతగామృతా మహద్భి కంచనై పద్మై వృతా బాలార్క సన్నిభై జాత రూపమయైర్మత్స్యై మహద్భిశ్చ సకచ్చపై నళినీస్తత్ర దదృశు ప్రసన్న సలిలామృతా కాంచనాని విమానాని రాజతాని తథైవ చ తపనీయగ వక్షాణి ముక్తజాలామృతాని చ హైమరాజత భౌమాని వైడూర్యమణిమంతి చ దదృశస్తస్త్ర హరయో గృహముఖ్యాని సర్వశః పుష్పితాన్ ఫలినో వృక్షాన్ ప్రవాళమలిసన్నిభాన్ కాంచన భ్రమరాంశ్చైవ మధూని చ సమంతతః మణికాంచన విచిత్రాణి శయనాన్యాసనాని చ మహార్హాని చ యానాని దదృశిస్తే సమంతతః. వాళ్ళ వనంలో చూసేటప్పటికి ఒక గొప్ప సరోవరం, అందులో చేపలు, తాబేళ్లు, పెద్ద పెద్ద చెట్లు, పళ్ళు, వాటికి తేనె పట్లు, అక్కడే బంగారముతో అమర్చబడినటువంటి గొప్ప గొప్ప ఆసనములు, తల్పములు. ఎంత శోభాయమానంగా ఉందంటే వాళ్ళు ఆశ్చర్యపోయి నీళ్లు తాగుదామని వెళ్ళిన వాళ్ళు కూడా నీళ్లు తాగకుండా, తిందామని వెళ్ళిన వాళ్ళు తినకుండా ఆశ్చర్యచకితులై అసలు ఈ మాయాస్వరూపమైన వనం ఏమిటి, ఈ బిలం ఏమిటి అని అలా చూస్తూ ఉండిపోయారు. ఇంతలో వారికి తాన్ దృష్ట్వా భృశసంత్రస్తాః చీరకృష్ణాజినాంబరాం తాపసీం నియతాహారాం జ్వలంతీమివ తేజసా. చీరకృష్ణాజినాంబరం కట్టుకుని ఉన్నటువంటి ఒక తాపసి నిరుపు తీగ ఎలా ఉంటుందో, అగ్ని యొక్క శిఖ ఎలా ఉంటుందో అటువంటి తల్లి ఒక ఆవిడ దర్శనమైంది. వాళ్ళు అభివాదం చేసి ఆవిడ్ని, అమ్మ మేము ఆకలి తప్పులతో ఉన్నాం, మేము ఇలా, మీరెవరు, ఎందుకు వచ్చారు అని అడిగింది. హనుమ ఎక్కడెక్కడ రామకథ ఎంత చెప్పాలో అంత చెప్తూ ఉంటారు. ఆ తల్లితో తాము ఏ కార్యం మీద బయలుదేరారో, దశరథ మహారాజు గారి పుత్రులైనటువంటి రామలక్ష్మణులు అరణ్యవాసానికి వచ్చి సీతమ్మ జాడ తెలియకుండా రాక్షసుడు అపహరిస్తే ఆ జాడ కనిపెట్టడం కోసం సుగ్రీవుడి పనుపున అన్ని దిక్కులకు పంపబడిన వానరులలో దక్షిణ దిక్కునికి అంగదుని నాయకత్వంలో వచ్చిన మేము సీతమ్మ తల్లి జాడ వెతుకుతూ ఆకలి దప్పులకు లోనైన వాళ్ళమై తడిరెక్కలతో కూడిన పక్షులు బిలంలోంచి పైకొస్తుంటే ఇక్కడ నీళ్లు దొరుకుతాయని లోపల ప్రవేశించామమ్మా, మాకు ఆకలిగా ఉంది తల్లి, బిలమేమి అని అడిగారు. అడిగితే ఆ తల్లి చెప్పినప్పుడు, మయోనామ మహాతేజ మాయావీ దానరషభః తేనేదం నిర్మితం సర్వం మాయయా కాంచనం మనం పురాదానమ ముఖ్యానాం విశ్వకర్మా బభూవః ఏనేదం కాంచనం దివ్యం నిర్మితం భవనోత్తమం. ఆయన శతవర్ష సహస్రాణి తపస్వా మహామనే పితామహాత్వరం లేభే సర్వం ఔషనసం ధనం దుహితా నీరుసావర్ణే అహం తస్యాహ స్వయం ప్రభా ఇదం రక్షామి భవనం హేమాయా వానరోత్తమ మమ ప్రియసఖీ హేమ నృత్తగీత విశారద తయా దత్తవరా చాస్మి రక్షామి భవనోత్తమం అని ఆ తల్లి ఆ బిలం యొక్క రహస్యాన్ని చెప్పింది. ఇక్కడ పూర్వం ఒక దానవరాజు అయినటువంటి మయుడు అనబడేటటువంటి ఆయన ఉండేవాడు. ఆయన బ్రహ్మగారి గురించి గొప్ప తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమై నీకు ఏం కావాలి అని అడిగాడు. ఆయన నాకు గొప్ప శిల్పశాస్త్రం రావాలి అన్నాడు. ఆయన ఆ శిల్పశాస్త్రాన్ని శుక్రాచార్యుల వారి నుండి పొందాడు. పొంది ఆయన అప్పటి నుంచి దానవులకందరికీ భవనములను నిర్మాణము చేశాడు. అటువంటి మయుడు ఇంత గొప్ప భవన ప్రాంగణాన్ని ఇక్కడ నిర్మించాడు. నిర్మించి
హేమ అనబడేటటువంటి ఒక అప్సరసతో ఆయన ఇక్కడ గడుపుతూ ఉండేవాడు. ఆయన ఆ అప్సరస యందు అనురక్తి కలిగి ఉండడాన్ని సహించినటువంటి ఇంద్రుడు ఆ మయుణ్ణి సంహరించాడు. ఆ మయుడు ఈ భవన ప్రాంగణాన్నంతటినీ హేమకి ఇచ్చాడు. హేమ స్వర్గలోకానికి వెడుతూ దీనికి కాపుగా నన్నుంచింది. నా పేరు. Can you believe you will get sugar, cholesterol, thyroid, CBP, kidney test and complete urine examination? ఇక్కడ స్వయం ప్రభ అనబడేటటువంటి పేరు కలిగిన నేను ఈ గుహలంతటినీ కూడా, ఈ ప్రాంగణాన్ని, భవనాన్ని రక్షణ చేస్తూ ఉంటాను. నేను మేరుసావర్ణి యొక్క కుమార్తెని అని చెప్పి ఇమాన్యభ్యవహార్యాణి మూలాని చ ఫలాని చ భుక్త్వా పీత్వా చ పానీయం సర్వం మే వక్తుమర్హత. మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ కందమూలాల్ని తిని నీరు తాగండి అని ఆ వచ్చినటువంటి వానరములకు పెట్టింది. ఆయన ఆ వచ్చినటువంటి వాళ్ళందరూ ఆ పళ్ళు తిని కందమూలములను తిని నీళ్లు తాగి ఉపశాంతి పొందారు. అమ్మా మేము ఇప్పుడు బయటికి వెళ్ళిపోతామమ్మా, సీతాన్వేషణం చెయ్యాలి అన్నారు. అంటే ఆ తల్లి అంది, ఈ బిలంలోకి రావడమే కానీ మళ్ళీ వెళ్ళడం ఉండదు. ఇంకా మళ్ళీ వెళ్ళడం అంటే ప్రాణాలు పోవడమే, కాబట్టి ఇక వెళ్ళడం అంటూ ఉండదు, ఇక్కడ ఉండడమే. అమ్మా మేము సీతమ్మ తల్లి జాడాన్వేషించడానికి వచ్చిన వానరులమమ్మా, రామకార్యం మీద వచ్చాం, తల్లి అనుగ్రహించు అన్నారు. రామకార్యం అంటే అలా ఉపకారం చేస్తారు. రామకార్యంలో ఉపకారం చెయ్యనన్నవాడు మీకెవరు కనపడడం. కాబట్టి ఏవముక్త హనుమత తాపసీ వాక్యమబ్రవీత్ జీవతా దుష్కరం మన్యే ప్రవిష్టేన నివర్తితం తపసస్తు ప్రభావేన నియమోపార్జితేన చ సర్వనేవ బిలాదస్మాత్ ఉద్ధరిష్యామి వానరాం. నేను అనేకమైన నియమములను పాటించి చేసినటువంటి తపస్సుని ఫలంగా పెట్టి ఇందులోకి వస్తే ఇంకా బయటికి వెళ్ళడం సాధ్యం కాదు. కాబట్టి మీరు రామకార్యం మీద సీతాన్వేషణానికి వచ్చిన వానరులు కాబట్టి మిమ్మల్ని నేను పైకి దింపేస్తాను అని మీ అందరూ కన్నులు మూసుకోండి అండి. వాళ్ళందరూ కళ్ళు మూసుకున్నారు. మూసుకున్న తర్వాత తల్లి తన తపశ్శక్తితో వాళ్ళందరినీ బయటికి వెళ్ళిపోయేటట్టుగా చేసింది. ఇప్పుడు బయటికి వెళ్ళినటువంటి మానవాలు అన్నీ కలిసి కూర్చుని చూసేయి. వసంత ఋతువు వచ్చినటువంటి చిహ్నాలు వాళ్ళకి కనపడ్డాయి. కనపడితే నెల దాటిన తర్వాత తిరిగి వస్తే చంపేస్తానన్నాడు. కాబట్టి ఇప్పుడు అంగదుడు అన్నాడు. అంగదుడు కొంచెం ఆవేశపూరితమైనటువంటి మనస్సు ఉన్నవాడు రామాయణంలో. కాబట్టి ఆయన అన్నాడు, వెనక్కి వెడితే ఎలాగో నా పినతండ్రి నన్ను చంపేస్తాడు, నా పినతండ్రికి నేనంటే ఇష్టం లేదు. ఒక్కొక్కరు చూడండి, చిన్న కష్టం వచ్చిందనుకోండి, ఇంకా వెంటనే ఆ కష్టాన్ని అడ్డుపెట్టి అవతల వాడిని క్యారెక్టర్ అసెసినేషన్ అంటారు. ఆయనలో ఉన్నవన్నీ చిలవలు పలవలు చేసేసి తప్పుల కింద చెప్పేస్తారు. అటువంటి అతిగా స్పందించేటటువంటి లక్షణం ఉన్నవాడు అంగదుడు. కాబట్టి నచాహం యవ్వరాజ్యేన సుగ్రీవేణాభిషేచిత నరేంద్రానాభిషిక్తోస్మి రామేణా క్లిష్టకర్మణ. అసలు సుగ్రీవుడు నాకేం యవరాజ్య పట్టాభిషేకం చేయలేదు. రామచంద్రమూర్తి చెప్పారు నాకు యవరాజ్యం ఇమ్మని, అందుకునిచ్చాడు. మా పినతండ్రికి నేనంటే ఇష్టం లేదు, నేనన్నా నా తండ్రి అన్నా ఆయనకి ఇష్టం లేదు. అటువంటి వాడు నన్ను ఎప్పుడు చంపుదామా అని చూస్తున్నాడు. ఇప్పుడు ఇంకా నెల అయిపోయిన తర్వాత వెనక్కెడితే నన్ను బతకలిస్తాడా? ఎలాగో చంపేస్తాడు. నపూర్వం బద్ధ వైరోమాం రాజా దృష్ట్వా వ్యతిక్రమం ఘాతయిష్యతి దండేన తీక్ష్ణేన కృత నిశ్చయ. కాబట్టి నన్ను ఎలాగో చంపేస్తాడు. కాబట్టి తిరిగి వెళ్ళడం ఎందుకు? వెళ్లకుండా ఇదిగో ఇక్కడ సముద్రం కనపడుతోంది కదా, ఈ సముద్రంలో పడిపోయి నేను ప్రాణాలు విడిచిపెట్టేస్తాను అన్నాడు. అందరం విడిచిపెట్టేద్దాం, నన్ను అందరినీ చంపేస్తాడుగా, ఎందుకు తిరిగి వెళ్ళడం? కాబట్టి వెళ్ళద్దే సుగ్రీవుడి దగ్గరికి అన్నాడు. తావుడన్న వానరుడు లేచి అన్నాడు, నిజమే అంగదుడు చెప్తున్నది, మనం వెనక్కి వెళ్లే కన్నా ఈ బిలంలోకి ఎవరూ ప్రవేశించలేరు. కాబట్టి మనం హాయిగా మళ్ళీ బిలంలోకి విడిపోయి అక్కడ ఆ స్వయం ప్రభా బిలంలో చక్కగా అన్ని కందమూలాలు దొరుకుతున్నాయి, తేనె దొరుకుతోంది, నీళ్లు దొరుకుతున్నాయి. సుఖంగా అక్కడే ఉందాం, అక్కడే తిందాం, అక్కడే తాగుదాం, ఎప్పుడు చావొస్తే అప్పుడు తాగుదాం తప్ప వెనక్కి వెళ్ళి చావమని ఎవడు చెప్పాడు?